తిరుమల శ్రీవారి భక్తులను బురిడి కొట్టించాడు ఓ దళారి. స్వామివారి సుప్రభాతం దర్శనం టికెట్ల పేరుతో భక్తులకు కుచ్చుటోపి పెట్టాడు. స్వామివారి సుప్రభాతం దర్శనం టికెట్ల పేరు చెప్పి ఒక్కో భక్తుడి నుంచి దాదాపు 60,000 రూపాయలు వసూలు చేశాడు. అలా దాదాపు 60 మంది భక్తులను మోసం చేశాడు ఓ దళారి. భక్తులకు స్వామివారి సుప్రభాత సేవ ఇప్పిస్తామని చెప్పి మోసం చేశాడు. దళారి మాటలు విన్న భక్తులు 3.60 లక్షల రూపాయలను ఫోన్పే ద్వారా పంపించారు. దళారి చేతిలో మోసపోయిన భక్తులంతా గుంటూరు, హైదరాబాద్, కర్ణాటక నుంచి వచ్చిన వారిగా గుర్తించారు. టీటీడీ ఉద్యోగుల సిఫారసు లేఖలతో భక్తులకు సుప్రభాతం దర్శనమంటూ బురిడి కొట్టించాడు దళారి. ఫోన్ చేసినా కూడా దళారి నిమ్మల శ్రీనివాస్ ఫోన్ ఎత్తకపోవడంతో మోసపోయామని గుర్తించారు భక్తులు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అటు టీటీడీ విజిలెన్స్ బృందం అధికారులు విచారిస్తున్నారు. తిరుమల శ్రీవారి భక్తులను బురిడి కొట్టించాడు ఓ దళారి. స్వామివారి సుప్రభాతం దర్శనం టికెట్ల పేరుతో భక్తులకు కుచ్చుటోపి పెట్టాడు. స్వామివారి సుప్రభాతం దర్శనం టికెట్ల పేరు చెప్పి ఒక్కో భక్తుడి నుంచి దాదాపు 60,000 రూపాయల వరకు వసూలు చేశాడు. అలా దాదాపు 60 మంది భక్తులను మోసం చేశాడు ఓ దళారి. భక్తులకు స్వామివారి సుప్రభాత సేవ ఇప్పిస్తామని చెప్పి మోసం చేశాడు. దళారి మాటలు నమ్మిన భక్తులు 3,60,000 రూపాయలను ఫోన్పే ద్వారా పంపించారు. అయితే దళారి చేతిలో మోసపోయిన భక్తులంతా గుంటూరు, హైదరాబాద్, కర్ణాటక నుంచి వచ్చిన వారుగా గుర్తించారు పోలీసులు. టీటీడీ ఉద్యోగుల సిఫారసు లేఖలతో భక్తులకు సుప్రభాతం దర్శనమంటూ బురిడి కొట్టించాడు దళారి. ఫోన్ చేసినా కూడా దళారి నిమ్మల శ్రీనివాస ఫోన్ ఎత్తకపోవడంతో మోసపోయామని గుర్తించారు భక్తులు. వెంటనే పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసిన పోలీసులు, టీటీడీ విజిలెన్స్ బృందం అధికారులు సంయుక్తంగా విచారిస్తున్నారు.